నువ్వు పెళ్లి కాని వాడవురా మరి ఎంతసేపు చెప్పినా దాని కంకరం కట్టుకొని దానం పంచ పెడితే బాయి పోతున్నాడు చెరువులు పోతున్నాడు వాడమే శివరంగమాది దేవరా ఏమి తెలియదు వాడిని అయ్యో నాకు వెనక ముందు ఏమి తెలియదు అయ్యా తీసుకొచ్చి ముంగడి వేసినాం ఏమి తెలియదు వానికి ఊరు పొగ వేసినట్టు వేసినయ్యా పరమేశ్వర నాకు దగ్గమంతా ఎక్కడ ఉన్నదో పేర్లు చెప్పు జాడలు చెప్పమన్నప్పుడు కొట్టిండు దేవుడే జంగమయ్య లోకాల దృష్టితో చూడబట్టి జంగమయ్య అందరూ కొట్టిండు అష్టములు లోకాలు తన దృష్టితో చూడంగా బ్రహ్మ పేరు మీద బ్రహ్మకాంతి శివుని పేరు మీద జ్వాలకాంతి విష్ణు పేరు మీద విష్ణుకాంతి పట్టం ఉన్నది జ్వాలకాంతి పట్టణం వేరే వాడు తండ్రి వడిది రాజు తల్లి భూపాల సిద్ధము వాళ్ళ గర్భాన ఏడుగురు పంచవాళ్ళు వాళ్ళ కులాల బంధ వాళ్ళ యాగేడు జరిగిన వల్లయ్యా పంచ వల్ల ఆడించి ఓడి ఆడమల్లయ్యో మల్లయ్యా ఏడుగురుతో ఆడి వెళ్ళ పుట్టింది ఏడంద్రాల మాలవి దగ్గర వేసిరు మల్లయ్యా కోరిక లక్కమల్ల ఆడమని చెప్పి ఎప్పుడైతే దీవనార్థి పెట్టిందో అని చెప్పి తండ్రితోటి తగని పోరు పెట్టుకోవాలి సోమవారం నాడు రోజంగా నీ పూజలు మంగళవారం నాడు ఎల్లమ్మ పూజలు బుధవారం నాడే అమ్మ బృహస్పతి పూజలు శుక్రవారం నాడు చక్ర పూజలు శుక్రవారం నాడేమో లక్ష్మీదేవి పూజలు శనివారం నాడు అన్న హనుమంతో నరసింహస్వామి పూజలు నా పూజ ఇప్పుడే నేను కంచి వేరిపట్నం వెళ్ళిపోతానని చెప్పి గుర్రాన్ని బయట వాడకుంది నాలుగు కాళ్ళు కలిగి నడపడం జరిగింది ప్రతి ఘోర పూరగంజల పేరు చేసుకోవాలి అడవులు వెళ్ళిపోదామున్నా కాకులు దూరని కారణ పడి చీమల దూరని చిట్టడి ఉన్నది అడవిలో కలిగి వచ్చినాడా ఆ అడవిలో ఏరవచ్చిన భగవంతుడు మల్లయ్య కలిసి కళ్యముడు తొగల దగ్గర ఏరవచ్చు శివగంజి పట్టం ఏట పోవాలన్నాడు బ్రహ్మగంజి విష్ణుగంజి పట్టం ఉన్నది ఎక్కడ పోవాలి నాకు తొవ్వదారి చెప్పే వాళ్ళు ఎవరు అనుకున్నారు గోరణ తల్లి పూజ బట్టి తండ్రి చెప్పిన మంత్రం తారక మంత్రం మంత్రం ఏం రావడించిన గోళ్ళ మంత్రం గోళ్ళ రావడించి నుడుకొక మంత్రం నుడుగు తప్పకుండా దాని మీద కొట్టిండు ఆజ్ఞ బలకంగానే చుక్కలకు సక్కన సురమాన గుండు పుట్టింది గుండు మీద ఈ నిలబడి చూసిన ఎక్కడ చూసినా కళ్ళు చూపు మేర వరకు వాడు వేడుకున్నదయ్యా ఎక్కడ చూసినా కానీ ఊరు పన్న లేక బాయే భగవంతుడా గుండెలకు వీరు వాడే అదేవునికి
కన్నీరు తీస్తూ ఉండగా కొండ కైలాస నగరంలో కూడా దేవశంకరికి పూల దల్ల ఎగురుస్తున్నారు. అంతే ఎంకలు కొట్టి నాగన్న ముదలు కొడుతున్నారు. అయ్యో డొల్లు డొల్లు కంటే కైలాసం అంతా పోతున్నారు. అయ్యో వాడివాడు మగవాడు దుండు దుష్మాని ఎవడురా ఈ శబ్దం అనుకోని ఈ శబ్దం అనుకోని విన్నప్పుడైనా విన్నప్పుడు అర్జంతరంజనం కొట్టిండు. అయ్యో నాకు ఎవరిదో ఈ కరమాయ దొరుకుతలేనన్నాడు. అమ్మవారు మైరాదరి వెనుక ఎల్లమ్మ 6 నెలలు ఆగంత 3 నెలల ముచ్చట చెప్తదేమో మరి ఆ రేణుక ఎల్లమ్మ ఎట్ట విలువలంపాలి మరి గణపతి మహారాజు తల్లి తోడు సురుతా విఘ్నేశుని విలువలంపినారయ్య. గణపతి మహారాజుని విలువించినప్పుడు పట్టాడు మౌరం వెళ్ళిపోయి మైరాదరి రేణుక ఎల్లమ్మని పిలుచుకొని రమ్మని ఏమిటని కారణం అడిగితే ముక్కుపోగల ముఖ్యమైంది ఎక్క చెప్పడానికి రమ్మని చెప్పు. అక్కని గణపతి మహారాజు వెళ్ళిపోతానని చెప్పి మరి ఎర్ర అని చెప్పి మధ్యాహ్నం వారు ఏరవస్తా ఉండగా గణపతి మహారాజు మరి మల్లికార్జున స్వామికి ఎప్పుడైతే మార్గ మధ్యంలో కలిసిండు మార్గ మధ్యంలో కూడా ఎప్పుడైతే కలిసిండో మార్గ మధ్యంలో కలిసినప్పుడు అన్న గణపతి మహారాజు ఎక్కడ పోతున్నామని సిద్ధాంతం చెప్పిండు. ఎత్తి ఎరకల వాడకపోతున్నానని చెప్పిండు. ఎరకలమ్మ గంట జ్ఞానవంతురాలా ఎరకలమ్మ గుణం ఎట్లా తెలవాలి అన్న మరి పోయేటప్పుడు ఇదేతో పోతున్నాం వచ్చేటప్పుడు ఇదేతో పోకుండా తీసుకురామ్మని చెప్పిండు. అక్క బుద్ధులు చెప్పిండు. మైరాదరి రేణుక ఎల్లమ్మ 7,000 ఏర్పల వాళ్ళు 10,000 మంది పంబాల వాళ్ళు చోగుడప్పుడు గిన్నె